తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మిథున రాశి వారు మీరు మరి ఈ యొక్క గురువు కర్కాటక రాశిలోకి ట్రావెల్ చేసేటువంటి సందర్భంలో మరి మిథున రాశి వారికి 2వ భావానికి వస్తున్నాడు. 2, 10, 16 మరి 2వ భావము 10వ భావము అదేవిధంగా 6వ భావము. 6వ భావం అంటే మనకు కొంతమేర గొడవలు కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే కనబడే పరిస్థితి ఉన్నది. సో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. డబ్బు వస్తుంది, ఖర్చు కూడా అదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో మిథున రాశి వారికి మరి గడచిన సందర్భాలలో గత 2020 ఆగస్టు నుండి 2023 జనవరి వరకు కూడా తీవ్రమైనటువంటి అవమానాలు, పరాభావం చెందడము, ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు చాలా ఉన్నవి. సో గడుస్తున్నటువంటి సందర్భాలలో ఈ యొక్క మిథున రాశి వారికి వివాహాలు జరగడము, గత సంవత్సరంలో ఒక గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు ఏర్పరచుకోవడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో ఇనుము రంగంలో కానీ, మీడియా రంగంలో కానివ్వండి, మెడిసిన్ రంగంలో కానివ్వండి మంచి యోగాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో ఎవరైతే ఈ కా, కీ, కూకే పేర్లతో ఉన్నారో మరి వీరికి మనం చెప్పినటువంటి 2021 ఆగస్టు నుండి 2023 ఎండింగ్ వరకు కూడా చాలా ఇబ్బందులు, అవకతవకలే ఉన్నవి. 2025లో 24లో కూడా కొంత అనారోగ్య సమస్యలు, 2025లో ఖచ్చితంగా కూడా వెయిట్ పెరగడం కానివ్వండి, వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, మంచి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అన్నింటా శుభాలు మాత్రము కనబడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సో ఏది ఉన్నది మీకు ఆల్రెడీ గడిచిపోయింది. మరి రేపు సో 2వ భావము అంటే మనకు కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, ధనాదాయము, దానధర్మ నిర్వహణ, మనోనిబ్బరము అంటే ధైర్యం పెరుగుతూ ఉన్నది. ధనము సేవింగ్స్ పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ ఉండే పరిస్థితి ఉంది. కుటుంబము, ఆస్తి, మాట, మన మాట వల్ల ప్లస్ జరుగుతుంది, మైనస్ జరుగుతుంది. ఇది బాగా గమనించుకోండి. మాట అనేటువంటిది పొదుపులో పెట్టుకొని మాట్లాడండి. కార్య విఘ్నత, ఆశాహతము, అదేవిధంగా వృత్తి భగ్నము, ఎవరైతే ఏ వృత్తులలో ఉన్నారో ఆ వృత్తులకు సంబంధించి కొంత భగ్నము కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక నెంబర్ 6 అంటే మనకు ఉద్యోగ మార్పిడి, అనూహ్య ప్రమాదాలు, అనూహ్య ఆపదలు, రాజశిక్ష, అగ్నిబాధ, చోరభయం, బంధుమిత్రులతో కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరి కొంతమేర ఆదాయము పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2వ భావంలో గురువు ఉన్నాడు కనుక తప్పకుండా ఆదాయం పెరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు దత్తస్తవము కానీ, దక్షిణామూర్తి శ్లోకాలు కానీ చదువుకోండి. లేదా గురు స్తోత్రమైన, గురు గాయత్రి మంత్రమైనా చదువుకోండి. సేవింగ్స్ పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు ఏమైనా చేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్టేబుల్ లైఫ్ కనబడేటువంటి పరిస్థితి ఉంది. జీతము పెరిగేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కొత్త జాబు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఇన్కమ్ కొంచెం స్థిరపడుతుంది. మనీ అనేటువంటిది కొంత స్లోగా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. 100% సేవింగ్స్ పెరుగుతున్నాయి. ఫిక్స్ అయిపోండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, బంగారం కొనుగోలు కానీ, స్థిరాస్తులు కానీ, బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం పెరగబోతున్నది. పెళ్లి కాని వారికి వివాహము, శుభకార్యాలు, అదేవిధంగా కుటుంబంలో కొత్త సభ్యుడు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఫ్యామిలీ సంతోషంతో నిండిపోయేటువంటి నెలగా ఈ యొక్క గురు మార్పు వల్ల, మే 2వ తారీఖు జరిగేటువంటి గురువు యొక్క మార్పు వల్ల మీకు ఈ విధంగా ఉంది. అదేవిధంగా మాట వల్ల డబ్బు ఉంటుంది, నష్టము ఉంటుంది. అది గమనించుకోండి. ఇక మరీ ముఖ్యంగా ప్రాఫిట్స్ పెరుగుతాయి. తప్పకుండా కస్టమర్స్ పెరుగుతారు. ఫైనాన్స్ స్ట్రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా తినడం కానీ, అదేవిధంగా బరువు పెరిగేటువంటి ఆల్రెడీ బరువు పెరిగారు 2025లో. సో అది కూడా చూసుకోండి. ఖర్చు కంట్రోల్ చేసుకోండి. అదేవిధంగా అత్యధికంగా డబ్బు నిలిచేటువంటి మార్పు ఇది మీకు. ఎందుకంటే 2వ భావము
ధనకారకుడు కనుక డబ్బును బాగా చూపిస్తాడు. ఈ సందర్భంలో మీరు టెంప్ట్ అయ్యి డబ్బును సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఖర్చు పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇది గమనించుకోండి. సో తప్పకుండా ప్రతి గురువారము దత్తస్తవము, ప్రతి గురువారము ఎల్లో రిలేటెడ్ బట్టలు వేసుకోండి. కాళహస్తి వెళితే దక్షిణామూర్తి స్వామి వారికి అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకము అనేటువంటిది అల్టిమేట్. వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి అలాంటి వ్యక్తిగత జాతక విషయాలకై చాలామంది కలుస్తున్నారు మనల్ని, చాలామంది డైరెక్ట్గా నేరుగా కూడా కలుస్తున్నారు. సో తప్పకుండా మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది మీ జీవితంలో ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి ఫలితం. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.